ముప్పారం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి సమావేశం అధ్యక్షులు వస్తున్న మిత్రుడు ముందా వెంకటయ్య గారు, ఉపాధ్యక్షులు బొమ్మని రవి గారు, కలిపేటి వెంకయ్య గారు, కోటి సామరాజు గారు కార్యక్రమానికి చక్కగా ఏర్పాటు చేశారు. నా భూతో నా భవిష్యత్ సర్దార్ పాపన్న లాంటి వ్యక్తి పుట్టలేడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడని ఆనాడే నుడి చెప్పిన వ్యక్తి సర్దార్ పాపన్న. బహుజన వ్యక్తి, బహుజన సామ్రాజ్య వ్యక్తి. ఒక మామూలు పల్లెటూరులో పూటకు లేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి సర్దార్ సారాయి పాపన్న వారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయిండు. తల్లి గీత వృత్తి చేయబిడ్డ అని చెప్తే ఆ గీత వృత్తి కార్యక్రమంలో కళ్ళు దాగి నిజాం నిరంకుశ ప్రభువులు నానా రకాలుగా ఇబ్బంది గురి చేస్తున్న సమయంలో ఇద్దరితో పాటు 12 మందితో పాటు 12,000 మంది సైన్యాన్ని ఏర్పడించి ఢిల్లీ సర్కార్ దగ్గరగా నడిచిన వ్యక్తి సర్దార్ పాపన్నకు సామాన్యుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వ్యక్తి డాక్టర్ సర్దార్ పాపన్నకు. అయ్యా, నేను అప్పుడు 40 ఏళ్ల కింద ఒక ఎమ్మెల్యే పిఎంఎల్ చేస్తున్నప్పుడు నేను జనగాం జిల్లాకు సర్దార్ పాపన్న గౌడ్ జిల్లా నామకరణం చేయాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఎన్టీ రామారావు గారి ప్రతినిధులు జరిగింది. అప్పుడు ఆయన స్పందించాడు. ట్యాంక్ బండి విగ్రహంలో పెట్టాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ముందుకొచ్చినాయి, ట్యాంక్ బండి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో వారి కష్టాలను